హాయ్ అండి, వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏంటంటే మేమైతే మా హస్బెండ్ దగ్గరికి ఊరు వెళ్తున్నామండి. పాల్కొల్ టు బళ్ళారి అంటే తొర్నగల్ దగ్గర దిగిపోతాం అనమాట. దొర్నగల్ వెళ్తున్నాము. ఇంకా వీడిని ఎత్తుకునైతే నేనైతే రాలేకపోతున్నానండి. చాలా ఆవేశం వస్తుంది నాకైతే. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం అనమాట. ఇంకోండి మా అబ్బాయి అయితే చిప్స్ ప్యాకెట్స్ కొనిచ్చాం, సతాయిస్తుండు. అది ఇచ్చేదాకా ఊరుకోడంట. సరే అని ఇంకా ఏడుస్తున్నాడు కదండి, వాళ్ళ నాన్నైతే ఒక ప్యాకెట్ ఇవ్వమన్నారు. అగోండి చూడండి, ఒక్క ప్యాకెట్ ఇచ్చేదాకా ఎంత అల్లరి చేశాడంటే మీరే చూడండి గాయస్. ఇప్పుడు మా ట్రైన్ వస్తుంది, వాడు అల్లరి చూడండి మీరు. ఇంకా నేనైతే ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. మా మామయ్య గారు మా బుడ్డి గారిని ఎత్తుకున్నారు. ఇంకా ముద్దయి పెట్టుకుంటే ఇంకా నేనైతే తీసేసుకున్నా. ఇంకా ట్రైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. నాకైతే అస్సలు బాగాలేదు గాయస్ హెల్త్. ఒక 1 వీక్ నుంచి బాగా ఫీవర్గా ఉంది అండ్ కోల్డ్ అండ్ కఫ్ కూడా. ఇంకా నీరసంగా ఉంది. మీరు నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అనమాట. చాలా అంటే చాలా నీరసంగా ఉంది. ఇంకా అయితే ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. మా మామయ్య గారికి అయితే ఇంకా బాగా చెప్పేసాం అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కేసి మా సీట్లో మేము కూర్చున్నాం అనమాట. ఎదుర ఒక ఆంటీ అంకుల్ కూర్చున్నారు. వాళ్ళు అయితే చాలా బాగా మాట్లాడారు. ఇంకొని మేమైతే లగేజ్ సర్దేసుకున్నాం. ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా డాన్స్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇదిగోండి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైతే నైట్ 5 o'clockకి. నేను భోజనం అయితే ఏం షూట్ చేయలేదు, తిన్నాం. కానీ ఇంకా వాడు పాల కోసం పెడుతున్నాను. గొంతుకలు వచ్చాక మా హస్బెండ్ ఇచ్చుకుని తాగిపిస్తున్నారు. ఇదైతే బళ్ళారి వచ్చేసాం అనమాట. మా అబ్బాయి అయితే చాలా అడవిడిగా జరుగుతుంది అనమాట. ఈ ఆంటీ బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అంటే బాగా ప్రేమగా పలకరించారు. ఇప్పుడు ట్రైన్లో ఎవరైనా మనకు భయం వేస్తుంది కదా, కానీ వెళ్ళాలి అక్క చాలా మంచి వాళ్ళు. ఇంకా మా ఆయన అయితే మేము దిగాల్సిన స్టాప్ అయితే వస్తుంది. ఇంకా మా ఆయన అయితే అన్నీ లగేజ్ సర్దుతున్నారు. మా బుడ్డిగాడు అయితే పడుకుని ఉన్నాడు. ఇంకా వాడిని అయితే నేను ప్యాంపరింగ్ చేస్తున్నాను అనమాట. లెగు నాన్న, లెగు అని లెగట్లేదు అనమాట. నైట్ లేసాడండి 5:30కి. అప్పుడైతే ఉంది. మా ఆయన చూసారు ఎందుకు నవ్వుతున్నారు తెలుసా. నేనైతే ఒక డైలాగ్ వేసాను అనమాట. మీరు వచ్చి హీరోలు ఉంటారు కదండి అంటే నవ్వుకుంటున్నారు మా ఆయన. ఇదిగోండి నా ఫేస్ చూడండి, నిన్నటికి ఇప్పటికి ఎలా ఉంది. ఇంకా ట్రైన్ వస్తుంది, మా స్టాప్ దిగాలి. ఇంకా మా అబ్బాయికి బద్ధకంగా ఉంది. అయినా కానీ ఇంక కిచకినింగా తీసుకెళ్తున్నాను. ఇంకొని చూడండి ఎంత బద్ధకంగా ఉందంటే ఇంకా. కానీ వీడిని వేసుకుని ఇక్కడి నుంచి ఈ చివరిని దింపుతారండి. ఆ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే నిజంగా నాకైతే తల ప్రాణం తొక్కొస్తుంది అనమాట. ఎత్తుకుని నాకేమో ఈ మధ్యన బాగా వెయిట్ పెరిగిపోయానండి. ఎందుకో తెలీదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటో తెలీదు. నేను మొన్నే వెయిట్ తగ్గాను అనమాట. మళ్ళీ కొన్ని రోజులకి నాకు మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను. నేనైతే మా అబ్బాయిని వేసుకుని అస్సలు నడవలేకపోయాను. అలాగే నడిచాను అనమాట. ఇదిగోండి ఒక పక్క ఫోను, ఒక పక్క మా అబ్బాయి మీకు అందరికీ హాయ్ చెప్తున్నాడు. అది మీకు చూపిస్తున్నాను కదా, ఓలా చివరికి వెళ్ళాలండి. అయితే చుక్కలు కనిపించినాయి అనమాట. ఇంకా వాడైతే నిద్రమత్తులో ఉన్నాడు. ఇంకా అలాగే తీసుకెళ్తున్నాను అనమాట. మా ఆయన మొదటవా వ్లాగ్ అన్నారు. ఇదిగోండి ఇంక చివరికి వచ్చేసాము. చివరి నుంచి అటు పక్క వెళ్ళాలన్నమాట. ఇదే ఇప్పుడు మేము దిగింది తొర్నగల్ విలేజ్ అనమాట. రైల్వే స్టేషన్లో దిగాం కదా, మీకు చూపిస్తాను తొర్నగల్ బోర్డు. మేము మా హస్బెండ్ అయితే ఆటో కోసం చూస్తున్నారనమాట. మేము చెప్పేసాము మాకు తెలిసిన అతని కోసం ఎదుగుతున్నారనమాట. ఆటో వచ్చిందా రాలేదా అని. అదిగోండి తొర్నగల్లు మేమైతే దాటేస్తున్నాం, విలేజ్లోకి వెళ్తున్నాం. ఇంకోండి ఆటో అయితే వచ్చేసింది, ఎక్కేసామన్నమాట. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు కదండి, ఆ రోజునే కదా, ఇంకేమీ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక తీసేసుకున్నారనమాట, హోటల్లో తీసేసుకున్నారు. ఆ టిఫిన్ ఎలా ఉందంటే చట్నీలు ఉప్పు తట్టి అడేసాడండి బాబు, అస్సలు బాగోలేదు. అయినా కానీ తప్పదు కదా, ఇంకా సాంబార్ వేస్తే ఇంక అందులో వేసి తినేసాం. మా అబ్బాయి చూసారా అల్లరి అయితే స్టార్ట్ చేశాడండి. ఎంత అల్లరంటే ఇక్కడ మాకు కూరగాయలు ఇవి చేస్తారనమాట. ప్రతి సోమవారం ఇక్కడ మార్కెట్ ఉంటుంది మా దాంట్లో.
టౌన్షిప్లో అనమాట. అక్కడ కోసం వెళ్తున్నాం. ఇది కనిపిస్తుంది కదా, ఇదే ఆఫీస్ అనమాట. ఎవరిని వెళ్ళనివ్వరు. ఎవరు వెళ్ళినా కానీ మనం చెప్పాలన్నమాట, ఈ బ్లాక్లో వాళ్ళ కోసం వచ్చామని. వాళ్ళు యాప్ ఉంటుంది, ఆ యాప్లో చెప్తారన్నమాట పంపించండి అని. అప్పటిదాకా పంపించారనమాట. చాలా సెక్యూరిటీ అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ 3 days అయింది ఇక్కడ మా ఇంటికి వచ్చి. అందుకని దీంట్లో నోట్ చేశారంట, మా ఇల్లుకి కొంచెం సెక్యూరిటీ ఇవ్వండి అంటే వీళ్ళు రోజు 2 సార్లు వస్తారనమాట. చెక్ చేసి వెళ్తారనమాట, ఎవరైనా ఉన్నారా లేరా ఏందని. ఇప్పుడు మేము వచ్చేసాం కాబట్టి ఇంకా రావక్కర్లేదని మళ్ళీ రాశారనమాట. ఇంకా వాళ్ళైతే రారు. ఇంకొన్ని ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, నాకైతే బాగా నచ్చుతుంది ఇక్కడ అన్నమాట. నాకు బాగా ఇష్టం. ఇంకొన్ని వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు అన్నమాట. కారు కానీ బస్సు కానీ వస్తుంది అన్నమాట వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. ఇది కూడా మీకు చెప్పాను కదా, 10 సోమవారం అనమాట మా టౌన్షిప్లో ఇక్కడ కూరగాయలు అమ్ముతారనమాట సోమవారం. ఇదిగోండి, ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రూట్స్ ఇవి తీసుకున్నారు బుడ్డిగడి కోసం. కూరగాయలు అయితే మేము పాలకొల్లు నుంచే తెచ్చేసుకున్నాం, మళ్ళీ లేట్ అయిపోతుంది ఆఫీస్కి అని. ఇదిగోండి, వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇది కనిపిస్తుంది కదా, ఇదే స్కూల్ అనమాట. స్కూల్ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఎవరు లేరు. స్కూల్ పక్కనే మా బ్లాక్ అని చెప్పాను కదా, అది కూడా మీకు కనిపిస్తుంది కదా, 6th బ్లాక్ అదే అనమాట మాది. చుక్కలు కనిపిస్తాయండి పైకి ఎక్కడానికి అనమాట. పైన అంట మా బుడ్డిగాని వేసుకుని అయితే అస్సలు ఎక్కలేనండి. అంగుని 4th floor, ఇంకా అలాగే ఎక్కుకుండా రావాలి. నాకైతే చుక్కలు కనిపిస్తాయి వేసుకుని ఎక్కాలంటే. ఇంకా అలాగే కృష్ణారామ అంటే ఎక్కేసాను అనమాట. ఆవేశం అయితే విపరీతంగా వచ్చింది. ఇదిగోండి మా డోర్ దగ్గర. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.